హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరులో మళ్ళీ చేనేత ఎగ్జిబిషన్ పెట్టారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు పెడతారు కదా ఎవ్రీ ఇయర్, ఆ ఎగ్జిబిషన్ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన. ఇక్కడికైతే మేము వచ్చాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగే చిలక జ్యోతిష్యం ఉంది, ఇక్కడ చెప్పించుకుంటున్నారు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింగాణి బౌల్స్, డిన్నర్ సెట్స్ అండ్ అలానే ఇంటీరియర్కి యూస్ చేసే పింగాణి ఐటమ్స్ అండ్ డోర్ నాబ్స్. ఇవి వచ్చేసి డోర్ నాబ్స్ అంట, డోర్కి ఫిట్ చేసుకోవచ్చు. అలా ఈ పింగాణి ఐటమ్స్లోనే డిన్నర్ సెట్స్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఏ కలర్కి ఆ కలర్ ఇలా సెట్ చేశారు. ఈ ఎగ్జిబిషన్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో సిద్ధార్థ గార్డెన్స్ కళ్యాణ మండపంలో పెట్టారు. అండ్ ఎగ్జిబిషన్ అయితే చాలా పెద్దగానే పెట్టారు. లోపల స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. బయట కూడా ఇలా 2-3 స్టాల్స్ ఉన్నాయి. అలా చిలక జ్యోతిష్యం, ఇలా ఈ పింగాణి ఐటమ్స్, డెకర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి పింగాణి ఐటమ్స్లో. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇలా వుడెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చైర్స్, స్టూల్స్, స్టోరేజ్ బాక్సెస్, ఫ్లవర్ వాజెస్ అండ్ అలానే డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వుడెన్లోనే నాకు ఈ చైర్స్ అయితే భలే నచ్చాయి అసలు. అండ్ స్టూల్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం ఒక థీమ్ లాగా డెకరేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్టూల్స్ అయితే చాలా బాగుంటాయి కదా. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి స్టూల్ కమ్ స్టోరేజ్ బాక్సెస్ లాగా ఉన్నాయి. ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఫ్రూట్ బాస్కెట్ భలే ఉంది కదా. అండ్ కొన్ని షో పీసెస్ కూడా ఉన్నాయి. మనం ఇంట్లో యూస్ చేసుకునేవన్నీ కూడా ఈ స్టాల్లో వుడెన్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి ఇలా వినాయకుడిని పెట్టారు ఎంట్రన్స్ లో. లోపలైతే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి గద్వాల్ కాటన్ శారీస్ అండ్ వెంకటగిరి పట్టు శారీస్ ఉన్నాయి. ఈ వెంకటగిరి పట్టు శారీస్ అండ్ అలానే కంచి పట్టు శారీస్ మీద నాకు కొంచెం ఐడియా ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. లాక్డౌన్ టైంలో నేను ఆన్లైన్లో సేల్ చేశాను వీవర్స్ నుంచి, నాకు అలా ఐడియా ఉంది. వీటిలో డబుల్ వార్ప్, సింగిల్ వార్ప్ అని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి లెదర్ పపెట్రీ. ఈ ఆర్ట్ వచ్చేసి ఎక్కువ ఇలా గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఈ స్టాల్ పెడతారు. ఇంతకుముందు కూడా చూసాను కానీ అంత డీటెయిల్గా అయితే నేనేం కనుక్కోలేదు. ఈసారి కొంచెం దీని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాను. ఇవి వచ్చేసి తోలుబొమ్మల ఆట తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఆ ఆర్ట్ని ప్లే చేయడానికి అయితే ఈ లెదర్ పపెట్రీ యూస్ చేస్తారు అంట. వీటితోనే వీళ్ళు ఇక్కడ బెడ్ సైడ్ ల్యాంప్స్ అండ్ అలానే వాల్కి స్టిక్ చేసుకునే కొన్ని బొమ్మలు అవి తయారు చేశారు. వీటిని వచ్చేసి మేక తోలుతో ప్రిపేర్ చేస్తారు అంట. సో కొంచెం గట్టిగా ఉంటాయి. అండ్ ఈ ఆర్ట్ అంతా కూడా వీళ్ళే డ్రా చేసి వీటికి ల్యాంప్స్కి చుట్టూ కూడా హోల్స్ చేసేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాముడిది బొమ్మలు కనపడుతున్నాయి కదా, వాటికి ఈ కిరీటం, గద ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని హైలైట్ చేయడం కోసం వాటి వరకు ఎక్కువ హోల్స్ చేస్తారంట. అలా హోల్స్ చేసినప్పుడు ఆ ఆర్ట్ ప్లే చేసేటప్పుడు ఆ హోల్స్ నుంచి వెళ్తురు వెళ్ళి అవి కొంచెం మెరిసినట్లుగా కనపడతాయంట. సో అలా ఈ ఆర్ట్ అయితే ప్లే చేస్తారు. ఈ ఆర్ట్ని రియల్గా ఎంతమంది చూశారు? నేనైతే చూడలేదు ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొందూరు ఖద్దర్, ఖాదీ ఖద్దర్, ఇలా కాటన్ షర్ట్స్ అండ్ అలానే టవల్స్ ఈ స్టాల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్, ఉప్పాడ పట్టు శారీస్ స్టాల్ ఉంది. ఇలా గవర్నమెంట్ ఎగ్జిబిషన్స్ పెట్టినప్పుడు ఇలా హ్యాండ్లూమ్స్ ఎక్కువగా పెడతారు. పట్టు శారీస్, కాటన్ అండ్ అలానే కలంకారీ, ఖాదీ ఇలాంటి స్టాల్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. ఇండియాలో ప్రతి కార్నర్ నుంచి కూడా ఇలా హ్యాండ్లూమ్స్ తయారు చేసే వాళ్ళందరూ ఈ ఎగ్జిబిషన్స్కి వస్తారు. హ్యాండ్లూమ్ కాటన్ అండ్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. మ్యాక్సిమం బాడీ ఫ్రెండ్లీ మెటీరియల్సే ఉంటాయి, బికాజ్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ కదా. ఈసారి ఎగ్జిబిషన్లో డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చాయి ఈ డ్రెస్ మెటీరియల్స్. కోటాలో ఉన్నాయి, కాటన్ అండ్ కలంకారీ ఇలా డిఫరెంట్ మెటీరియల్స్లో ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుంది. డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్ కళ్యాణ మండపంలో ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంది. నారాయణపేట డ్రెస్ మెటీరియల్స్, శారీస్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు నారాయణపేట లాంగ్ ఫ్రాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడైతే అందరూ పంజాబీ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి శారీస్కి అంతా కూడా పెయింటింగ్ వర్క్ ఆ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. అండ్ అలానే నెక్స్ట్ ఈ స్టాల్స్ వచ్చేసి కోటా డ్రెస్ మెటీరియల్స్. ఈ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇవి మెయింటెనెన్స్ ఉంటుంది కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి పొందూరు ఖద్దర్ షర్ట్ బిట్స్ అండ్ టవల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ అలానే వాటిలోనే శారీస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి కలంకారీ. ఇప్పుడు ఈ కలంకారీ శారీస్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఆల్మోస్ట్ ఈ ఎగ్జిబిషన్లో కలంకారీ స్టాల్సే ఒక 2-3 ఉన్నాయి.
పెడన, మచిలీపట్నం అండ్ అలానే శ్రీకాళహస్తి వీటిలో కలంకారీ ఫేమస్ కదా, అవే 2-3 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్, వాటితో పాటు చిన్నపిల్లల లంగా జాకెట్ సెట్స్ కూడా ఉన్నాయి. ప్యూర్ ఉన్నాయి అండ్ ఇమిటేషన్ కూడా ఉన్నాయి ఈ స్టాల్స్లో. మ్యాక్సిమం పట్టు శారీస్లో మనకైతే కొన్ని నేమ్స్ తెలుసు, లైక్ పోచంపల్లి, మంగళగిరి, వెంకటగిరి, కంచి, ఇలాంటివి, ధర్మవరం ఇలా. బట్ ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మనకి తెలియని చాలా టైప్స్ ఆఫ్ పట్టు కలెక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ అలానే చాలా టైప్స్ ఆఫ్ పట్టు కలెక్షన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వెంకటగిరి పట్టు శారీస్. వెంకటగిరి పట్టు శారీస్లో ఓల్డ్ డిజైన్స్తో పాటు ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ యాడ్ చేస్తూ ఉంటారు. కలెక్షన్ అయితే చాలా ఉంటుంది వీటిలో. అండ్ శారీస్ కూడా చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళకైనా సూట్ అవుతాయి, చిన్న వాళ్ళకైనా చాలా బాగుంటాయి. ఇక్కడ ఇలా డ్రెస్ మెటీరియల్సే కాకుండా డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చెప్పాను కదా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అయితే ఇక్కడ చాలా బాగుందని చెప్పి. డ్రెస్ మెటీరియల్స్లో డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ ఇక్కడికి విజిట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మంగళగిరిలో ఉన్నాయి, ఖాదీ అండ్ అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ కూడా వెంకటగిరి పట్టు శారీస్ స్టాలే. ఈ వెంకటగిరి పట్టు శారీస్లో చెప్పాను కదా డిజైన్స్ అయితే చాలా ఉంటాయి, చాలా కలెక్షన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తాయి అండ్ వాటితో పాటు ఓల్డ్ డిజైన్స్లో కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ ఇక్కడ ఈ పక్కనే 2 స్టాల్స్ కూడా ఇలా వెంకటగిరి పట్టు శారీసే, వాటిల్లోనే డిఫరెంట్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఈ శారీస్ వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్, దీంట్లోనే ఇమిటేషన్ ఉన్నాయి అండ్ ప్యూర్ పట్టు శారీస్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జిబిషన్లో కంపల్సరీ ఉండే స్టాల్ ఈ కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మల కొలువు అరేంజ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి, అందంగా కనిపిస్తాయి. ఈ బొమ్మల కొలువులు దసరా, దీపావళి అండ్ సంక్రాంతి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అరేంజ్ చేస్తారు కదా, వాటికి బాగా యూజ్ అవుతాయి ఈ బొమ్మలు. అండ్ వీటిలోనే ఇప్పుడు ప్రజెంట్ ఏ ఈవెంట్స్కి తగ్గట్టుగా ఆ థీమ్లో బొమ్మలు అయితే తయారు చేసిస్తున్నారు కదా, శ్రీమంతానికి అండ్ పెళ్ళికి, మెచ్యూర్ ఫంక్షన్ ఇలా అన్నిటికీ కూడా. బొమ్మల కొలువులకి ఇలాంటి వాటికే కాకుండా ఇలా పిల్లలు ఆడుకునేవి అండ్ డైలీ మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి A to Z ఇక్కడ లెటర్స్ ఉన్నాయి, ఇలా బాక్స్లో వుడెన్ లెటర్స్. అండ్ అలానే
ఆలు అక్షరమాల ఆ టు ఆహా వరకు ఉన్నాయి ఇలా ఒక బాక్స్లో. ఇవి కాస్ట్ అయితే చాలానే ఉన్నాయి, 3000 చేంజ్ చెప్పారు. ఆల్ది ఈ ఏబిసిడీలు వచ్చేసి 2000 అలా చెప్పారు. అండ్ అలానే కొన్ని ఇలా గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ ఫిష్ వచ్చేసి వుడ్తో తయారు చేసిందే, ఇలా స్ప్రింగ్ లాగా మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్లో వచ్చేసి ఖాదీ కాటన్ షర్ట్స్ అండ్ శారీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గద్వాల్ పట్టు శారీస్. ఈ గద్వాల్ పట్టు శారీస్లోనే 2-3 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వీటిలో డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది. గద్వాల్లోనే ఇమిటేషన్ ఉంది, ఒరిజినల్ ఉంది. ఇమిటేషన్ కూడా గద్వాల్లో చాలా కాస్ట్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 3,000 to 4,000 దాకా ఉంటాయి. అండ్ ఒరిజినల్ వచ్చేసి ఒక 12,000 to 15,000 దాకా ఉంటాయి. గద్వాల్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పైతాని మోడల్లో చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ స్టాల్ వచ్చేసి పెన్ కలంకారీ శారీస్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా పెన్ కలంకారీ శారీస్, చున్నీస్ అండ్ అలానే మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ చున్నీ ప్రైస్ వచ్చేసి పెన్ కలంకారీ చున్నీ 2,500 దాకా చెప్పారు. అండ్ శారీస్ వచ్చేసి 9,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నారు. ఈ ప్రైజెస్ వచ్చేసి బోర్డర్స్ని బట్టి చేంజ్ అవుతాయి. స్మాల్ బోర్డర్ అయితే ఒక ప్రైస్ అండ్ బిగ్ బోర్డర్ అయితే ఇంకొక ప్రైస్. ఇక్కడ ఈ శారీ వచ్చేసి 11,000 చెప్పారు. అండ్ 9,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ 9,000 శారీస్ వచ్చేసి ఇంకా స్మాల్ బోర్డర్ వస్తాయి అంట. అండ్ బిగ్ బోర్డర్ శారీస్ అక్కడ హ్యాంగ్ చేసి ఉంది ఒక శారీ, అది వచ్చేసి 25,000 చెప్పారు. ఈ పెన్ కలంకారీ వచ్చేసి మంగళగిరి పట్టు క్లాత్ మీద ఈ పెన్ కలంకారీ డిజైన్స్ అయితే వేశారంట. ఇవన్నీ కూడా హ్యాండ్తో వేస్తారు కదా, సో కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. అండ్ ఈ శారీస్ ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ మనం అన్ని స్టాల్స్ కూడా కవర్ చేసేసాము. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే ఈసారి చాలా పెద్దదిగానే పెట్టారు, ఎక్కువ స్టాల్స్ ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మంచిగా మనం డ్రెస్ మెటీరియల్స్, శారీస్, పట్టు శారీస్ తీసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయొచ్చు. అడ్రస్ ఆల్రెడీ చెప్పాను కదా, గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో పెట్టారు ఈ ఎగ్జిబిషన్. అండ్ ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. బయట ఇక్కడ ఇలా కొంచెం పిల్లలకి ప్లే ఏరియా లాగా ఉంది. అండ్ అలానే కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్, ఐస్ క్రీమ్స్, చాట్, పానీపూరి, పావ్ బాజీ, ఇలా కొన్ని చాట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.